అన్న నేను యూసఫ్గూడ నుంచి వచ్చాను అన్న, ఇక్కడ కృష్ణానగర్ దగ్గర. నేనా ఆర్టిస్ట్ బ్రో. అవునన్నా. అవునన్నా, అంటే అన్న కొంచెం బయటకు వస్తే చూసే అవకాశం ఉంటుంది కానీ రావడం అయితే జరిగింది. గ్లిమ్స్ చూసా అన్న, గూస్ బంప్స్ వచ్చాయి. నిజంగా ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే నేను చాలా ఫ్యాన్ అనమాట. యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు చాలా ఇష్టం ఆయనని. ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. మొత్తం వేరే లెవెల్, మొత్తం కంబ్యాక్ అయితే ఇస్తారు ఈసారి ఎన్టీఆర్ గారు. నాకైతే నచ్చుతుంది. ఎన్టీఆర్ అన్న గారు హౌస్కి రావడం ఎందుకంటే అన్నని చూసే అవకాశం ఏమైనా ఉంటుందేమని వచ్చాను అనమాట. అవునన్న. యా, ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇదైతే బ్లాక్ బస్టర్ అవుతుంది. మొత్తం థియేటర్లు అన్నీ మాస్ వైబ్ అయితే చూద్దాం అనిపిస్తుంది. పాన్ ఇండియా లెవెల్ మరి మామూలుగా ఉండదు. చెప్తున్నా కదా, ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేసే కానీ ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి మాట్లాడేంత స్థాయి కూడా నాది కాదు. ఆయన యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్. ఆయన యాక్టింగ్ లెవెల్ బట్టి అయినా మూవీ పెద్ద స్థాయికి వెళ్తుందని అయితే నేను ఆశిస్తున్నా. యా 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 అనిరుద్ధ్ గారి సాంగ్స్ అయితే ఎవరికైనా తెలుసు. ఒక ఊపు తెప్పిస్తే ఒక చిన్న ఏజ్ నుంచి పండు ముసలోడి వరకు కూడా మొత్తం గ్రేస్ తెప్పించే సాంగ్స్ అయితే ఆయన మొత్తం బీజిఎం హైలైట్ చేస్తాడు. మీ అందరికీ తెలుసు. మూవీలో సగం వన్ ఆఫ్ ది పార్ట్ అనమాట బీజిఎం అనేది. బీజిఎం వేరే లెవెల్ దీనికైతే అందిస్తాడని అయితే ఆశిస్తున్నాను నేను మూవీకి. అవునన్న, దానికోసం అయితే చాలా కష్టపడ్డారు ఆర్ట్ డిపార్ట్మెంటే కానీ మూవీ ఆర్టిస్టులే కానీ. ఈ మూవీ అయితే నాకైతే మాత్రం వేరే లెవెల్లో రాబోతుందని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. యాజ్ ఏ ఒక ఎన్టీఆర్ గారిని అభిమానించే వ్యక్తిగా. ఇప్పుడు రాజమౌళి సినిమా తర్వాత సినిమాలు పాపులర్ అవుతాయి. ఇప్పుడు రామ్ చరణ్ గారు ఆల్రెడీ దాన్ని బ్రేక్ చేసి ముందుకు సాగారు. ఎన్టీఆర్ గారు కూడా దీన్ని హిట్ కొట్టి అలా ఏం లేదని ప్రూవ్ చేస్తారని నేను అయితే భావిస్తున్నా. ఆల్రెడీ ప్రభాస్ గారు కూడా బ్రేక్ చేశారు. మొన్న సలార్తో కంబ్యాక్ ఇచ్చారు కదా, చాలామంది అన్నారు కదా రాజమౌళి గారు మూవీ తర్వాత కష్టము రారు అని చెప్పేసి. ఇప్పుడైతే కంబ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది కదా, అలానే మన ఎన్టీఆర్ గారు కూడా కంబ్యాక్ ఇస్తారని అయితే నేను గట్టిగా ఆశిస్తున్నా. కొడుతున్నాం, హిట్ అయితే కొడుతున్నాం పక్క. అవునన్న, ప్రశాంత్ నీల్ గారి గురించి అందరికీ తెలుసు. ఆయన వరుస హిట్లతో కొనసాగుతున్న డైరెక్టర్ గారు. అండ్ ఎన్టీఆర్ గారు అంటే మీకు తెలుసు, యాక్టింగ్ స్కిల్స్ గురించి పెద్దగా మాట్లాడాల్సిన విషయం అయితే లేదు. డ్యాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఆయన్ని ఢీకొట్టే పర్సన్స్ చాలా తక్కువ అనమాట. అంటే టాప్ 5లో ఆయన కూడా ఒకరు అని నేను భావిస్తున్నా. యా బ్రో, నేనైతే నిజంగా పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్ని. నిజంగా చెప్తున్నా, జనసేన పార్టీ పరంగా కానీ ఆయన పరంగా కానీ ఆయన సిద్ధాంతాలు చాలా ఇష్టం నాకు. యాజ్ ఫర్ యాక్టింగ్ పరంగా కానీ నాకు సినిమా ఫీల్డ్లో ఉంటున్నా కాబట్టి యాజ్ ఫర్ సినిమా ఫీల్డ్లో ఉన్న ఆర్టిస్టులు అందరూ నాకు ఇష్టమే. ఎన్టీఆర్ గారు అంటే ఇంకా యాక్టింగ్ పరంగా నాకు చాలా ఇష్టం అనమాట. యాజ్ ఫర్ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే తారక్ అన్నయ్య. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎన్టీఆర్ సార్.